హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మొక్కజొన్నతో మొక్కజొన్న గారెలను ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ గారెలు చాలా అంటే చాలా రుచిగాను ఉంటాయి, చాలా ఈజీగాను కూడా చేసుకోవచ్చు. అయితే ఈ మొక్కజొన్న గారెల్ని ఎలా చేయాలో చూద్దాం. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొక్కజొన్న గారెల కోసం నేను ఇక్కడ నాటు మొక్కజొన్నల్ని తీసుకున్నానండి. 2 మొక్కజొన్నల్ని తీసుకొని ఇలా గింజలన్నీ ఒలిచేసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ కాదండి, ఇవి నాటు మొక్కజొన్న కండలు. ఇలా తీసేసుకొని వీటన్నిటి గింజలు వదిలేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని అస్సలు నీళ్లు లేకుండా తడి లేకుండా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొక్కజొన్న గింజలన్నీ వేసేసుకోవాలి. ఇలా గింజలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కచ్చా పచ్చగా అస్సలు నీళ్ళు అనేది పోయకుండా కచ్చా పచ్చగా చూడండి ఇలా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి. మనం తీసుకునే మొక్కజొన్నలు లేతవైతే అసలు నీళ్లు పోయకుండా మనం మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవచ్చు. అదే కొద్దిగా ముదిరిన మొక్కజొన్నలు అయితే కొద్దిగా నానబెట్టైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చూడండి కొంచెం మెత్తగా సాఫ్ట్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి. మొక్కజొన్న మిశ్రమం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 మొక్కజొన్నలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే మరో 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. మనం వేసుకునే శనగపిండి బియ్యపిండిని మనం కలుపుకునేటప్పుడు సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఇంతే వేయాలని ఉండదు. ఇలా బియ్యపిండి శనగపిండి వేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలానే తురిమిన క్యారెట్ ని ఒక గుప్పెడు వేసుకోవాలి. క్యారెట్ అనేది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. క్యారెట్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తర్వాత కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు ఈ మిశ్రమం అనేది కొద్దిగా పలచగా అనిపిస్తే మరొక స్పూన్ బియ్యపిండి వేసుకొనైనా కలుపుకోవచ్చు. అలా అని శనగపిండి బియ్యపిండి ఎక్కువగా వేసేసుకొని కలుపుకుంటే దీని రుచి అనేది పూర్తిగా మారిపోతుంది. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది మనకి గారెల పిండిలాగా ఉండాలి. కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇలా ఉండగా చేసేసుకొని గారెల్లా వేసుకునే విధంగా ఉండాలి. అలా అని పల్చగాను ఉండకూడదు, అలా అని గట్టిగాను ఉండకూడదు. చూడండి ఈ విధంగా మనం గారెల్ని చేతితో చేసుకునే విధంగా ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం గారెలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఆ బౌల్లో కొద్దిగా చేతిని తడుపుకుంటూ మనకు కావాల్సినంత మిశ్రమం చేత్తో పిండిని తీసుకొని ఈ మిశ్రమాన్ని రౌండ్ గా షేప్ లా చేసేసుకొని చేత్తో ఒత్తుకోవాలి. మనం చేత్తోనైనా ఒత్తుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్ మీద గానీ పాల కవర్ మీద గానైనా ఇలా గారెల్లా ఒత్తుకోవచ్చు. నేనైతే చేత్తోనే చేస్తున్నానండి. ఇలా కొద్దిగా చేతిని తడుపుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని గారెల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలానే అన్ని గారెల్ని ఆయిల్ కి సరిపడన్ని వేసుకోవాలి. ఆయిల్ కి సరిపడన్ని గారెలు వేసేసుకున్నాక 1 నిమిషం మాగి ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మనం వేసిన వెంటనే గారెల్ని తిప్పుకుంటే మనకి గారెలు అనేవి ఇరిగిపోతాయి. ఇలా 1 నిమిషం ఆగిన తర్వాత మనం గారెల్ని తిప్పుకుంటే మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా రెండో వైపు అన్ని గారెల్ని టర్న్ చేసుకున్నాక 2 వైపులా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి. తర్వాత రెండోసారి కూడా మిగిలిన పిండితో ఇలానే గారెల్ని వేసుకోవాలి. ఇలా అన్ని వేయించుకున్నాక చక్కగా కరకరలాడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి. ఇలానే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చక్కగా ఈ మొక్కజొన్న గారెల్ని చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఈ మొక్కజొన్న గారెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, మొక్కజొన్న గారెల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.